హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకు రైస్ చేస్తున్నాను. ఉడికించుకున్న అన్నము, ఒక గుప్పెడు కరివేపాకు, మీ కారం దగ్గర పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక ఫుల్ లెమన్ జ్యూసు, పోపు దినుసులు అంటే దీంట్లో పల్లీలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. అవి బాగా వేగాలన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా పోపులో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మరొక లంచ్ బాక్స్ రెసిపీ చెప్తున్నాను. ఇది కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తినేసేస్తారు. ఇట్లా చేసి పెట్టామంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. పచ్చి స్మెల్ అంతా పోయింది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఎక్కువసేపు ఫ్రై చేసినామంటే ఆ కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇదంతా రైస్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట. కలుపుకోవాలి బాగా. ఇప్పుడు దీంట్లో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు అంతా రైస్లోకి మిక్స్ చేసుకున్నాను అనమాట. అంతే, కరివేపాకు రైస్ రెడీ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.